నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? నమస్తే తల్లి, సూపర్. సో అంటే నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా. నాకు మీ హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ మీ స్మైల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ మిమ్మల్ని చూస్తే అదొక చార్మింగ్ టైప్ వైబ్రేషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మిమ్మల్ని చూడడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ సావిత్రి గారి క్లాసిక్ బుక్ని లాంచింగ్కి అయితే వచ్చారు. సో మీరు సావిత్రి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? సో ఇప్పుడు ఈ సందర్భంగా మీకు ఎలా అనిపిస్తుంది అనేది? అమ్మ, ఇప్పుడు పెద్దవాళ్ళందరూ మాట్లాడారు కదా, ఆవిడ దగ్గర నుంచి ఏం నేర్చుకోవడం కాదమ్మా, ఏమి నేర్చుకోలేం మనం అసలు. ఆవిడ ఒక నిఘంటు. ఆవిడని చూస్తూ పెరుగుతూ మనం కూడా ఒక మంచి నటి అనిపించుకోగలమే తప్పించి మహానటి అని ఖచ్చితంగా అనిపించుకోలేము, 100% అనిపించుకోలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడని చూస్తూ ఆవిడ పాటలు వింటూ శ్రవణానందంగా, నయనానందంగా, ఆనందంతో కడుపు నిండిపోయింది. ఆ యుగంలో పుట్టలేదే, వాళ్ళతో కనీసం ఒక క్యారెక్టర్ యాక్ట్ చేయలేదే అని ఒక పక్క ఆనందం, ఒక పక్క బాధ. వాళ్ళంతా లెజెండ్స్, మాకు దేవతలు, దేవుళ్ళు వాళ్ళు. అసలు వాళ్ళ గురించి చెప్పడానికి మాకు అర్హత లేదు. అంతా తన్ని మహానటి అనొచ్చు, జయప్రద గారు కానీ జయసుధ గారు. ఆవిడే నాకు అర్హత లేదన్నప్పుడు ఇంకా మేము సైడ్ క్యారెక్టర్లు చేసి ఏదో ఓకే అనిపించుకున్న మేము మాట్లాడే అర్హత ఏముంటుంది? కాకపోతే ఎప్పుడూ ఒకటే అనుకునేదాన్ని. నేను 84లో వచ్చాను ఇండస్ట్రీకి, 81లో ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు. సో నేను ఆవిడ ఉన్నప్పుడు వచ్చుంటే నా కళ్ళల్లో పెట్టుకొని నా కన్న తల్లిలాగా కాపాడుకునేదాన్నేమో అనే ఒక అపోహ, ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆశ తీరింది. అయ్యో, అంటే మీరు ఇది తెలుగు వర్షన్ మీరు చదివారా? అంటే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారా? ఐ అండర్స్టాండ్. సావిత్రి అంటేనే ఆనందమో తెలియదు, దుఃఖమో తెలియదు, వాళ్ళతో యాక్ట్ చేయలేకపోయినానే అనే ఒక కడుపులో ఆవేదన తెలియదు. అన్ని రకాల మిశ్రమం నాకు వస్తుంది. సో బుక్ చదివారా మీరు తెలుగు వర్షన్? చదివాను. మన సంజయ్ కిషోర్ పెట్టిన ఎగ్జిబిషన్స్ ఎన్నో వెళ్ళాను. ఆఖరి పిక్చరు అసలు మనసును కలిచివేస్తుంది అసలు. అయితే మహానటి అనే మూవీ ఒకటి వచ్చింది. సో చాలా మందికి అది ఆల్ టైమ్ ఫేవరెట్, అది అలానే గుర్తుండిపోతుంది మూవీ. సో ఆ మూవీలో లేనివి ఏమైనా బుక్లో ఉన్నాయా? చాలా ఉన్నాయి తల్లి. అంటే చాలా వరకు చూపించారనే చెప్పచ్చు. ఒక చిన్న చిన్న మైన్యూట్వి ఏవో చూపించలేదు తప్పించి చాలా వరకు కవర్ చేశారు. నిజంగా ఈ కలెక్షన్ అంతా ఇచ్చిన సంజయ్ కిషోర్ కానీ, ఈ సినిమా చెయ్యాలి ఆవిడ మీద అని అనిపించిన నాగస్విన్ గారికి కానీ, అందరికీ చిన్నవాళ్ళైనా కూడా పాదాభివందనాలు. దాంతోనే ఆవిడ ఇంకా వెలుగులోకి వచ్చారు. ఇందాక చెప్పినట్టు హీరోలకి విగ్రహాలు ఉన్నాయి కానీ ఒక లేడీ హీరోయిన్కి విగ్రహం లేదు. అలా ఆవిడకి విగ్రహం పెట్టారంటే దేవత అన్నమాట. ఇంకా అల్టిమేట్ ఏం చెప్పలేను నేను. నా భూతో నా భవిష్యత్ అంతే. ఆవిడికి మరణము లేదు, మళ్ళీ ఆమెలాగా ఎవరూ జీవించలేరు. ఆమె 70 సంవత్సరాలైనా మనందరి మధ్యలో జీవిస్తూనే ఉంటారు. మనం పోతామేమో కానీ ఆవిడ అలాగే జీవించే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.